సార్ మా నల్గొండ జిల్లా నాంపల్లి మండలం లింగోటం ఎస్డబ్ల్యూ లింగోటం సార్. సార్ ఇక్కడ నా పేరు అన్నపాకి ఇదయ, నేను ఒక మాజీ వార్డు నెంబర్ను సార్. ఇది ఇప్పుడు ఏం జరుగుతుందంటే సార్, ఇప్పుడు ఇది బొందలగడ్డ. ఈ యొక్క బొందలగడ్డను తాతల ముత్తాతల కానించి ఉంది సార్. ఇంతకుముందు కూడా సార్ ఒక కేసు పెట్టింది సార్. ఇంతకుముందు బొందలు పెడితే ఎందుకు పెట్టినమ్మా కేసు అని అంటే, ఇది నాది బొందలగడ్డ అని బొందలు తీయకుండా అడ్డపడి ఒక బొందలగడ్డను మొత్తం ఎంతసేపు ఉన్న నాది భూమి, ఇది 11వ చెరువు పట్ట భూమి, ఈ బట్ట భూమిలో మీరు ఎవ్వరు పెట్టొద్దు అని చెప్పి ఎంతమంది పెడితే ఆడోళ్ళు ఊరన జబాన ఎంతమంది ఊరు జనాలు కూడా ప్రతి ఒక్క కులాస్తులు కూడా వచ్చి చెప్పినా కూడా ఏ ఒక్కరిని కూడా లెక్క చేయకుండా ఆమెకు సొంతంగా అప్పటికి కూడా కేసులు పెట్టింది సార్. ఇప్పుడు ఇంతకుముందు 2017లో అప్పుడు పెట్టిన కేసులు, అప్పటికి మేము కేసులు పెడుతుందని చెప్పి కలెక్టర్ గారి కాడికి పోయినాం, అలాగే ఎంఆర్ఓ కాడికి పోయినాం. అందరి కాడికి పోయి కంప్లైంట్ ఇస్తే ఆ యొక్క అప్పుడు సర్వేర్ను ఈ కలెక్టర్ గారు పంపించడం జరిగింది. పంపించి ఈ యొక్క భూమిని సర్వే చేయడం జరిగింది. 11వ సర్వే నెంబర్కు సంబంధం లేదు, ఇది 12వ సర్వే నెంబరు, పొరంబోకు ల్యాండ్, ఇది మా గవర్నమెంట్ ల్యాండు, మీకు మేము ఇస్తున్నాం, మీరు పెట్టుకోండి అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మాకు ఒక పేపర్ పూర్వకంగా రాసియండి సార్ అంటే, ఆ రోజు ఊరికి డిప్యూటీ కలెక్టర్ గారు కూడా వచ్చి వాళ్ళు ఒక మోరికాల వేరే విషయాలు ఉంటే, సార్ మీరు ఒక్కసారి రాండి సార్ అంటే, ఆ రోజు ఈడికి వచ్చి డిప్యూటీ కలెక్టర్ గారు కూడా ఆ రోజు కూడా వచ్చి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఈ యొక్క భూమిని మాకు చూపించిపోవడం కూడా జరిగింది. కానీ మళ్ళీ మేము ఇప్పుడు దాదాపు 2-3 ఏళ్ళ నుంచి ఎవరు అంత చనిపోలేదు. ఒకవేళ చనిపోయిన ఎవరైనా ఉంటే వాళ్ళ సొంత భావాల కాడ పెట్టుకునేది సార్. ఇప్పుడు అది పెట్టుకునేది కాబట్టి ఈ మధ్యాల కాలంలో ఇప్పుడు ఒక మంచి నిరుపేద అయిన వాళ్ళకు భూమి లేదు, అసలు ఏమీ లేదు సార్. వాళ్ళకు అసలు పండుకుంటానికి ఇల్లు కూడా సరిగ్గా లేని పరిస్థితి వాళ్ళని ఈరోజు తీసుకొచ్చి పొందబెట్టడం జరిగింది. అయితే ఆ ఒక శ్యామల అనే వ్యక్తి మళ్ళీ మీరు ఎప్పుడో కడీలు నాటుకుని సార్, ఈ పరిస్థితి మేము ఎన్నడూ కూడా గమనించలేదు. ఇక్కడ మేము ఎవరం కూడా ఇక్కడ మాకు వచ్చటానికి అయితే ఇక్కడ అందరికి పొలాలు ఉన్న వాళ్ళు లేరు, ఇక్కడ ఏమైనా బొందలగడ్డకు మాత్రమే వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ శ్యామల అనే వ్యక్తి వచ్చి మీరు ఎస్ఐ గారిని తీసుకొని వచ్చింది. ఎస్ఐ గారు మరి అక్కడ కంప్లైంట్ ఇచ్చిందా ఏం చేసిందో తెలియదు సార్. వచ్చి ఎస్ఐ గారు వచ్చి ఏంది బాబు ఎందుకు తీస్తున్నారు రామభూమిలో అని అడిగారు. ఎవరు ఎస్ఐ గారు అడిగారు. ఎస్ఐ గారు అడుగుతుంటే మేమేం చెప్పామంటే, సార్ ఇది ల్యాండ్ కాదు సార్, ఇది పొరంబోకు ల్యాండు, గవర్నమెంట్ ల్యాండు, ఆల్రెడీ గవర్నమెంట్ సర్వే 11వ సర్వే నెంబర్కు ఈ 12వ సర్వే నెంబర్కు సంబంధం లేదు అని ఆ రోజు మేము చెప్పడం జరుగుతుంది. కానీ ఎస్ఐ గారు మా మాట వినకపోవడం కూడా ఏం జరిగిందంటే సార్, కనీసం స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఆమె కంప్లైంట్ చేసినప్పుడు ఏ రకంగా మా మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది సార్? అసలు మీరు ఏ ఎంక్వైరీ చేసండి, ఊళ్ళో రాండి, ఊళ్ళో కూర్చోండి, సర్వేను పిలిచండి, భూమి ల్యాండ్ మీది కాదు అంటే కూడా మీరు కేసు పెట్టినట్టు సార్ అని మేము అన్నాం కూడా, కూడా అన్నాం, ఆ రోజు కూడా అన్నాం మేము. సార్ మీరు కేసు పెట్టడం జరుగుతుంది కదా సార్, మీరు ఆమె కంప్లైంట్ తీసుకొని మీరు వచ్చిర్రు, సరే సార్ సర్వే చేయండి, ఎంఆర్ఓకు రాయండి, మీరు లెటర్ రాయండి, ఎంఆర్ఓ గారు వస్తారు, సర్వే చేస్తారు, సర్వే చేయించి 11లో తేలితే మా మీద కేసులు పెట్టండి, ఏదైనా ఇబ్బంది పెట్టండి సార్ అంటే, నేను ఆల్రెడీ మాది లింగోటం సారు, మాది లింగోటము దుబ్బ మల్లమ్మను, నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మాకు. అయితే మాకు ఏం లేదు సారు, భూమి లేదు, ఏది లేదు, ఎంతో గిత్త పొరంపోకులు ఉంటే ఏదో చేసుకున్నామో ఎట్లా పోయిందో అది లేదు మాకు. అయితే మాకు మా అత్తల కానుంచి, మా ముసలోళ్ళ కానుంచి, మా తరాల కానుంచి సారు మాకంతా ఇక్కడనే బొందలగడ్డలా ఈయన్నే పెట్టినాము. చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా ఎవరమైనా సరే చచ్చినా కానీ ఇక్కడ బొందలగడ్డలు పెట్టినా మాకు ఇంతవరకు ఎవరు ఏది అనలేదు. ఇప్పుడు శ్యామలమ్మ మాకు అడ్డం తిరిగింది. శ్యామలమ్మ అడ్డం తిరిగి ఏమంటుంది, నేను కట్టుకున్నా, నాది నేను కొన్నా, నా దాంట్లో పెట్టకుర్రు అని ఫస్ట్ మా ఏరాలు చస్తే బొందల వచ్చి పడినది. పడితే బొందల నుంచి కూడా నా ఆడపిల్లలు పట్టి గుంజేస్తే మేము దాన్ని చిలుకోసి మాట అనలే, దెబ్బ కొట్టలే, రైక జిబ్బుకొని నన్ను కొట్టిరని పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పుకొని అప్పుడు కేసులు చేసింది. అప్పుడు కేసులు చేసినా సరే అని అది తీర్మానం పెట్ట చేసిర్రు, మాకు అది తెలియదు, అది మొగళ్ళకే తెలుసు, అది పెద్ద మనుషులకే. అయితే మా బావ చనిపోయాడు, చనిపోయినాక మాకు ఎవరికి లేదు సార్ భూమి. మేము ఎంతసేపు ఉన్నా బొందలగడ్డలో పెట్టుకుంటేమే, మాకు ఎక్కడ ఏ తలము లేదు. దేశాలు తిరిగి బతికొచ్చినా సరే చనిపోయినప్పుడు బొందలగడ్డ పెట్టుకుంటేమే. ఈ బొందలగడ్డ పెట్టుకున్నప్పుడు మాకు మీద మేము చనిపోతే బొంద పెడితే మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని కేసులు పెట్టింది. బొంద దూడొచ్చిన పిల్లలు కూడా కేసులు పెడితే న్యాయమా సార్? అది ఒక పద్ధత? అయితే మేము పేదోళ్ళమని మమ్మల్ని ఎవరంతా తీసేస్తారా? ఎందుకు సార్ మమ్మల్ని ఇంతగానో రాసిచ్చింది, మమ్మల్ని ఇంత బాధ పెడుతుంది? ఆడవిల్లు అనుకొని మేము కూడా కొంచెం ఏమనొద్దని కూడా ఓదార్స్తున్నాము. ఓదార్చే గుణానికి మమ్మల్ని ఎందుకు సార్ ఇంత బాధ, ఇంత కష్టాలు పెడుతుంది, ఇంత కేసులు నడిపిస్తుంది? మాకు ఏ తరానికైనా ఇక్కడ బొందలగడ్డ మాకు ఇక్కడ ఉంది సారు. ఈ బొందలగడ్డ మార్చి మేము ఎక్కడ పెట్టలేదు, పెట్టలే. ఇప్పుడు మా మీద కలబట్టి పచ్చబట్టి స్టేషన్లు అన్ని మమ్మల్ని
తిప్పుతుంది. మాకు ఏదన్నా ఒక న్యాయం చేసినా సరిపోయే సార్. మేము పేదోళ్ళం, మేము గరీబోళ్ళం. అంతే సార్. ఇక మాకు ఏదొచ్చినా ఎక్కడొచ్చినా మీకే, ఏ స్టేషన్ కాడికి వచ్చినా సరే, ఏ కోర్టుకు వచ్చినా సరే మేము వస్తాం అందరం. మాకు ఒక న్యాయం కావాలి. న్యాయం చేస్తేనే వస్తాం సార్. మాకు మీరు అంత పెద్దోళ్ళు సారు. మాకు పేదోళ్ళకి న్యాయం ఏడ కావాలి, ఎక్కడ చెయ్యాలి అది కావాలి సార్. మాకు న్యాయం చేస్తేనే మాకు ఇవాళ ఎక్కడ తిరిగి వచ్చినా, ఏడ బతికొచ్చినా కానీ మాకు ఒక బొందల గడ్డ సాయం కావాలి. ఏడ పెట్టుకోవాలి, ఏ రాజ్యంలో పెట్టాలి, ఏ దేశాలలో పెట్టాలి సార్. మమ్మల్ని ఎక్కడ పెట్టాలి? లేకుంటే మమ్మల్ని ఏ బాటలలో పెట్టాలా, తొవలలో పెట్టాలా, ఏ ఇంట్లో పడి తిప్పాలి సార్. మమ్మల్ని మా గడ్డ మాకు ఉంటే మేము ఈనాడు కాదు సార్. ఆమె ధైర్యం చేసిన ఆమె మీద మేము ఈనాడు కాదు, ఆనాడు కాదు. మా తాతలు తరాలు దాటిపోయిర్రు. గత్తర్లు వచ్చి 6 రోజులు గత్తర్లు వచ్చి చచ్చిపోయినా కానీ ఈడు గుంజుకొచ్చి పెట్టి బాయిలు దానం చేసిపోయిర్రు సార్. మాకు అది కాదు, న్యాయం కావాలి. మా బంధువులు కూడా మాకు కావాలి సారు. స్వామివారి లింగోటం, నాంపల్లి మండలం. ఈ గ్రామంలో సర్వే నంబర్ 12లో ఎస్సీలు గత 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళ చనిపోయిన వాళ్ళందరికీ బొంద పెట్టి ఆ పక్కనే బావులు ఉండేట, అక్కడే వాళ్ళు స్నానాలు చేసుకుంటూ గత 50-60 సంవత్సరాల నుంచి మేము పెట్టేటోళ్ళం. ఇది మొత్తం పొరంబోకు భూమి, 3 ఎకరాలు 30 గుంటలు మేమే వాడేది సార్. ఈ మధ్యలో కొంతమంది వేరే వ్యక్తులు వచ్చేసి మమ్మల్ని బెదిరించి ఈ ల్యాండ్ మాది అని బొందలు పెట్టనివ్వడం లేదని వాళ్ళు ఇవాళ మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది మేము కూడా రికార్డ్ వెరిఫై చేస్తే ప్యూర్లీ అది పొరంబోకు గవర్నమెంట్ ల్యాండ్. అది దాని మీద ఆర్ఐ గారిని రేపు ఫీల్డ్ మీద పంపించి విచారణ చేయించి అటుపక్కన ఉన్నటువంటి 11 సర్వే నెంబర్ సంబంధించిన పట్టేదారు వచ్చేసి కబ్జా పెడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రధానమైన అభియోగము. 11, 12, 13 3 సర్వే నెంబర్లను ఆర్ఐ తోటి సర్వే చేయించి ఎస్సీల యొక్క భూ సమస్యను, ఏది గ్రేవ్ యార్డ్ సమస్యను అతి త్వరలో మేము పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం.